వర్క్ ఏం చేయట్లేదు. ఇప్పుడు నన్ను పట్టుకొని ఉండాలి. మళ్ళీ పాపనేమో పొద్దున వెళ్తది. మళ్ళీ ఈవినింగ్ వస్తది. నాకైతే కనపడదు. ఒక్కోసారి ఇట్లనే ఇంటి దగ్గర నుంచే ఇట్లనే ఇంట్లోనే ఉంటాం. ఇండిపెండెంట్ హౌస్ రెంట్‌కి ఉంటాను. నాకు కొంచెం భయమైతది. ఎవరైనా వస్తున్నారా? పోతున్నారా? అని చెప్పేసి అంటారు. గడప దగ్గర ఒకసారి ఆహ్, మామూలు అది పాము కూడా కాదు. కనపడదు, నాకేం కనపడదు కదా! ఎట్లా అనంటే ఊకే కూర్చొని అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఇట్లనే గడప దగ్గరనే ఇట్లా చిన్న పాము వచ్చి కూర్చున్నది. తలుగుతున్నట్టు మాత్రం కాటేస్తుండే అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. తేలు గాని ఏమైనా ఉంటదేమో అని చెప్పేసి. ఇక మా మిసెస్ కూడా కొంచెం హెల్త్ మంచిగా ఉంటది. ఈ టెన్షన్ తోటి థైరాయిడ్ కానీ, బీపీ, షుగరు చాలా అంటే చాలా వచ్చేసినాయి మా వైఫ్‌కి కూడా. కానీ ఆమెకి ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచన ఉంది. కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అన్న ఆలోచనతోటి ఉంది. చిన్న బిజినెస్ ఏదో ఒకటి వ్యాపారం చేసుకొని నన్ను నడిపిద్దామని ఆలోచనతోటి ఉన్నాం. ఓకే. ఇప్పుడు నిజామాబాద్‌లో కాదు, ఇక్కడే ఉంటున్నారు ఇంకా ఇక్కడనే హైదరాబాద్. ఉంటున్నాం. ఇక్కడనే ఎన్ని ఉప్పల్లోనే. ఇయర్స్ అవుతుంది ఇక్కడ సెటిల్ అయ్యి మీరు? నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయిందమ్మా ఇక్కడికొచ్చి. ఓకే. 20 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నాను. ఇక మళ్ళీ నిజామాబాద్‌లో అనేది పోయేది అనేది తర్వాత విషయము. ఇక్కడ ఉంటేనే ఏదో ఒకటి మనం చేసుకోగలుగుతాం. అనే ఆలోచనతోటి ఇక మా మిసెస్ కూడా ఇక్కడనే ఉన్నారు. అందరు ఫ్రెండ్స్ గాని ఇక్కడ ఉన్న దగ్గరనే ఏదైనా చేసుకుందాం అనే ఆలోచనతోటి ఉన్నాం.